రే రే అవతలాడు గోల్ గోల్ చేస్తుంది, నువ్వు గోళీలు ఆడుతున్నావేట్రా? మంచి వచ్చాడు, అయ్యప్ప మాల వేసావు కాబట్టి సేఫ్ అయిపోయావు. ఇప్పుడు అయ్యప్ప మాలు తీసావు, పిక్లీ పిట్టు మీద పిచ్చి గిద్దలా వాళ్తారు వాళ్ళు. అసలు కృష్ణ జిల్లా రోడ్లతో మాట్లాడారు వాళ్ళు నన్ను చంపేస్తారా? నన్ను చంపేస్తే వాళ్ళు డబ్బు వచ్చేస్తుందా వాళ్ళకి? వాళ్ళతో చెప్పు, నాకు ఇన్కమ్ లేకపోవచ్చు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాననుకో, వాళ్ళ ఇన్కమ్ మొత్తం బయట వచ్చేస్తుందంటే. ఉడతను వదిలేసి మెడతను పట్టుకున్నట్టు వాళ్ళు నన్ను పట్టుకున్నారా? మొన్న మెయిన్ రోడ్ లో కనిపించారు, నా ప్యాంట్ ఇప్పించారు, లోపల రాయకూడదు తెలుసా? యూజ్లెస్ ఫెలో. ఆ బెలూన్ ఫ్యాక్టరీ చూసారా? ఎప్పుడో మూసారు కదా. మనం తెరిపిస్తున్నాం. ఆ మేనేజర్ తో మాట్లాడాను రా, వాళ్ళకి మేనేజ్మెంట్ లో తేడా వచ్చింది. వాళ్ళకి బెలూన్ క్రియేట్ చేయడం తెలుసు కానీ గ్యాస్ కొట్టడంలో ప్రాబ్లం వచ్చిందిరా. కొత్త ప్లాన్ వేసాను, కొనబోతున్నాను. డే ఆఫ్టర్ టుమారో 2 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాను. అప్పుడు దాకా మన లోన్ పార్టీ వాళ్ళని ఆపు. ఇది నువ్వు తీసుకుంటే వాళ్ళే ఆగుతారు. తీసుకుంటే ఆపుతారో నాకు తెలీదా? తీసుకునేదాకా ఆపు అంతే. మా హోమ్ మినిస్టర్ ఉందిరా. మాకు సీఎం ఉన్నాళ్లే. మూడో ప్రపంచం యుద్ధం అవుతుందంటే ఈ వల్లే అవుతుందేమో, నాకు డౌటే. ఈ రోజే తేలిపోవాలి. ఏమిటండి? మనకు పెళ్ళ ఎన్ని ఏళ్ళయింది? 6 సంవత్సరాలైంది. మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నావా? అదేమిటండి, 3 పెళ్ళాలు వేరు వేరుగా పెళ్లి చేసుకుంటారా ఏమిటి? సీరియస్ గా మాట్లాడుతుంటే జోకులేంటి? మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నప్పుడు నాలో మార్పు వచ్చింది కానీ నీలో మార్పు రాలేదు. నాకు వైట్ హెయిర్స్ వచ్చింది, నీకు రెడ్ హెయిర్స్ వచ్చింది. అదే స్లిమ్, అదే ఫిగరు. ఇప్పటికీ అంటిస్తే ఎగిరే తారాజోలా ఉన్నావు. ఎలా? నాకు పెట్టకుండా ఏం తింటున్నావు? చెప్పు 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 చెప్పు. ఈ రోజు మన ఊర్లో భూకంపం వచ్చిన రోజు. మా నాన్న మన ఇద్దరికి పెళ్లి చేసిన రోజు. సో ఈ రోజు అదిరిపోయేలా సెలబ్రేట్ చేయాలంటే అద్దె బండి తెచ్చాను, బ్రహ్మాండమైన ఫుడ్, జింపే బింపే డుంపే చీరిప్పే అంతే. సూపర్ సౌండ్, పింగ్ పాంగ్ పిక్నిక్ గ్రాండ్, లోకం మొత్తం వేసేవో రౌండ్. పాకెట్ లో ఉంది కాస్త ఫండు, అందింది కలల ద్రాక్ష పండు. మజాలకు లేదు ఇంక ఎండు, ఖుషీలో చూడు కొత్త ట్రెండ్. మహాత్మా అంత సీను లేదు, మరి ఈ స్పీడు పనికి రాదు. ఎడారిని ఎండమావి వెంట ఏనాడు పరుగులెట్టవద్దు. పగలంతా చూస్తే సూర్యుడే లేడు, నీ నుదుటను బొట్టై నా కొరకు వెలిగినాడు. రేయంతా చూస్తే చంద్రుడే లేడు, వెన్నెలలే పంచే నీ కనుల దాగినాడు. తెల్లని సిరిమల్లలే నీ నవ్వులోన విరిసే, మధుమాసపు కోయిలే నీ గొంతులోన పలికే. దీపం మణి దీపం నీ రూపులోన వచ్చే, రాగం అనురాగం నీ చూపులోన విచ్చే. మహాత్మా అంత సీను లేదు, మరి ఈ స్పీడు పనికి రాదు. ఇలా నన్ను పొగడకండి చాలు, ఇల్లాలిగా చూసుకుంటే మేలు. కవిత్వం కడుపు నింపదండి, ఆ విషయం ముందు తెలుసుకోండి. కలల్లో తేలిపోకు సారు, నిజాన్ని తెలుసుకోండి మీరు.
ఏ దేవత లేదు ఏమైందనుకుంటే నా పక్కనుంది నేడు ఆ నింగిని చూస్తే తారకలే లేవు ఏమైనా అంటే నీ నవ్వులాయ నేడు ఏ జన్మల బంధమో నా జంట కలిసినావు నే చేసిన పుణ్యమైన ఇంట వెలసినావు నీడైనా తోడై నీ ఉంటే చాలు నాకు నీకే అంకితము చేస్తాను నేను బ్రతుకు మహాత్మా అంత సీను లేదు మరి ఈ స్పీడు పనికి రాదు గుండో నా దేవి కాను నేను గుండెల్లో చోటు అడిగినాను భలేగా పట్టినాడు కాక అమికే ఊదినాడు బాక నిజంగా గొప్పవాడు డాడీ క్షణంలో చూపినాడు సీటీ డింగ్ డాంగ్ డిస్నీ ల్యాండ్ సింగ్ సాంగ్ సూపర్ సౌండ్ పింగ్ పాంగ్ పిక్నిక్ గ్రాండ్ లోకం మొత్తం వేసే ఓ రౌండ్ పాకెట్లో ఉంది కాస్త పండు అందింది కలల ద్రాక్ష పండు మజాలకు లేదు ఇంకా ఎండు ఖుషీలో చూడు కొత్త ట్రెండ్ మహాత్మా అంత సీను లేదు మరి ఈ స్పీడు పనికి రాదు ఎడారిని ఎండమావి వెంట ఏనాడు పరుగులెట్టవద్దు పరం పం పరప 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 పరం పర పరప 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 పరం పం పరప 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 పరం పం పరప 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 చూసావా బెలూన్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ కానీ ఇప్పుడు ఏదో బేరానికి వచ్చిందట ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేదు మనం ఒక 20% 2 lakhs ఇస్తే చాలు మిగతా 80% 8 lakhs గవర్నమెంట్ ఇచ్చేస్తుంది మంత్లీ ప్రాఫిట్ ఎంతో తెలుసా 5 lakhs హ్యాపీగా ఈజీగా సెటిల్ అయిపోవచ్చు తర్వాత మా నాన్న నీ పేరు మీద 6 ఎకర పొలం రాశాడుగా దాన్ని అమ్మేస్తే కొంచెం డబ్బు వస్తుంది తర్వాత అమ్మ బ్యాంకులో నగలు దాచిపెట్టిందిగా దాంతో పాటు ఇల్లు కూడా తాకట్టు పెట్టిస్తే 2 lakhs చాలా ఈజీగా పూల్ అయిపోతుంది దాంతో బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు బట్ ఆన్ వన్ కండిషన్ అమ్మకి చెప్పు ఆ 2 lakhs వెంటనే ఇచ్చేస్తాను విదిన్ 2 months విత్ ఇంట్రెస్ట్ ఎందుకంటే తెలిసిన వాళ్ళని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు ప్లీజ్ 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 మీరెప్పుడూ లేని మ్యారేజ్ డేని ఇంత గొప్పగా జరుపుతున్నారేంటా అనుకున్నాను ఈ హడావుడంతా ఎందుకని ఇప్పుడు అర్థమైంది చూడండి ఆ అరెకర పొలం మన పాపకు ఉత్తరోత్తర ఉపయోగపడుతుందని మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పటి వరకు నేను ఎన్ని కష్టాలు పడినా మా అమ్మకు తెలియనివ్వడం లేదు ఇప్పుడు వెళ్ళి నీ నగలు ఇవ్వు నీ ఇల్లు ఇవ్వు అని అడిగి తల దించుకోలేను అయినా ఆ నగలు మా చెల్లెలు పెళ్లి కోసం దాచినవండి ఎలా అడగమంటారు ఏ మొహం పెట్టుకుని అడగమంటారు అవునే అందరూ నన్నే అడగండి ఎప్పుడు నేనే సంపాదించాలి నేనే పోషించాలి నేనే ఇవ్వాలి నా గురించి మీరు ఎవరైనా ఒకసారి ఆలోచించారా ఒక పక్కన అప్పులో నన్ను తరుముతున్నారు తెలుసా తరిగితే మన బాకీలు మనమే తీర్చుకోవాలి మన కష్టాలు మనమే పడాలండి అదంతా నాకు అనవసరం అమ్మని అడుగుతావా లేదా అడగను పిశాచువే నువ్వు రాక్షసువి డ్రాకులా డ్రాకులా సాడిస్ అబ్బా నేను పడుకుంటే నా ముఖం మీద తలగడ పెట్టి ఊపిరాడకుండా చంపేస్తావే నువ్వు చంపేస్తావు ఎవరు నన్ను అర్థం చేసుకోవచ్చు ఏమిటండి ఈ ఊర్లో ఈ అత్తి పిల్లని ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్తానన్నావుగా 5 స్టార్ హోటలా మీ అమ్మని అడుగు 10 స్టార్ హోటల్ తీసుకెళ్తుంది 10 స్టార్ ముఖం చూడు మండి చికండి అమ్మాయి ఉందిరా అనవసరంగా మీరు గొడవ పెట్టకండి నేను చెప్పు ఏంటమ్మా బుడగల ఫ్యాక్టరీ కొంటున్నారంటగా దస్తావేజులు అయ్యి రాయించుకున్నారా మరి నేను ఎప్పుడు అలా చెప్పలేదు మీ ఆయన చెప్పాడులే బెలూన్లు కొని గ్యాస్ కొట్టి చేసుకుంటామని ఏంటో ఆయన అడిగితే మాలేసుకుంటాడు ఇవి అడిగితే కంటతాడు పెట్టుకుంటది అటు డివోర్స్ ఇటు సెంటిమెంట్ మధ్యలో బ్యాంక్ క్లాష్ సరే దక్కింది దక్కుడు ఈ మోటార్ సైకిల్ పట్టుకోదాం పదండి. ఏమండి? వద్దండి. నా మాట వినండి. దీన్ని అద్దెకి తెచ్చామండి. నా మాట వినండి. ఇది మాది కాదండి. దీన్ని అద్దెకి తెచ్చాం. చెప్పేది వినండి. నమ్మండి. ఆడపిల్లతో మాట పద్ధతి రోజు పద్ధతిగానే అడుగుతామయ్యా పద్ధతిగా అడగవయ్యా అడుగుడమ్మా మేమేం కన్నాలు వేసుకుని తెచ్చిన సొమ్ము కాదు కష్టపడి తెచ్చిచ్చిన సొమ్ము మీరు గాని మా బాకీలు తీర్చపోతే ఈ ఊర్లో మీకు ఏగాని పరపతి కూడా పుట్టదు రేషన్ షాప్ లో రేషన్ పుట్టదు బియ్యం కొట్లో బియ్యం దొరకవు ఆఖరికి మంచినీళ్ళు కూడా రావు ఇదంతా అప్పుల బంధు ఆయన వదిలే ప్రసక్తి లేదు ఆయన అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తాను సీఎం రేంజ్ లో వెళ్ళిపోతాను సీఎం తో మాట్లాడేది పెళ్ళని కంట్రోల్ పెట్టలేవు నువ్వు సీఎం తో మాట్లాడతావా ఏంటమ్మా ఆడు చూస్తే రెచ్చిపోతున్నారు ఈడు అసలు పట్టించుకోడు 2 రోజులు పుట్టి పెట్టిన మానే నొప్పిగా ఉంది ఊరుకోవే అమ్మమ్మ చూస్తే తిడుతుండేమో నేను చెప్తానులే ఏంటమ్మా ఇది ఈ మోటార్ సైకిల్ అద్దె మోటార్ సైకిల్ అన్నయ్య అద్దె కింద దిద్దులు ఇచ్చాయి ఈ బండి నా అప్పులోళ్ళు తీసుకెళ్లారనుకో
ఇక ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు. వీడెక్కడ చూడండి బాబు, బెలూన్ ఫ్యాక్టరీ కొంటానని చెప్పేసి బేబీ దుద్దులు ఖాళీ చేశాడు. మా కరెంట్ వచ్చి చాలాసేపు అయింది. పక్కింట్లో అందరికీ లైట్స్ ఎరిగాయి, మరి మనకి ఎందుకు వెలగలేదు? అందరింటికి పవర్ కట్టు, అందుకే కరెంట్ వచ్చింది. మన ఇంట్లో బిల్లు కట్టక ఫ్యూజ్ కట్ అయింది. ఇంకెప్పుడు కరెంట్ రాదు. ఇక ఈ కొవ్వొత్తు కూడా అయిపోతే మన ఇంట్లో గుడ్డి వాళ్ళలా బ్రతకాల్సిందే. ఇక చదవ్వే కరెంట్ వచ్చింది అని నా పోరు కూడా నీకుండదు. 3వ తారీఖు స్కూల్ ఫీజు కట్టాలిగా, ఆ రోజుతో నీకు స్కూల్కి వెళ్లే కష్టం కూడా ఉండదనుకుంటా. కిరాణా కొట్టోడు కూడా చెప్పేశాడుగా, బహుశా రేపటి నుంచి మన ఇంట్లో వంట కూడా వండాల్సిన అవసరం ఉండదేమో. ఇదిగో చాలా అదృష్టం తెలుసా, మీ నాన్నగారు మాల తీశారు. లేకపోతే పూజ నైవేద్యాలు లేకుండా అయ్యప్ప కూడా పస్తులుండాల్సి వచ్చేది. చాలే, నాకు తెలుసు ఇవన్నీ నువ్వు నా కోసమే పేలుస్తున్న ఫ్యామిలీ జోక్స్ కదూ. నువ్వు హౌస్ వైఫ్ కాదు, హౌస్ నైఫ్. అవునండి, మా బాధలన్నీ మీకు జోకులుగానే అనిపిస్తాయి. ఉరువు చప్పుడు వింటేనే పిడుగు పడిపోయిందవునని హడిలిపోయే బ్రతికైపోయింది నాది. అవునే, నేను ఉరుము పిడుగు భూకంపం. ఏంటి ఇప్పుడు? నీ అమ్మ సొమ్ము ఇవ్వనన్నావా? ఓకే. నా పొలం అమ్మనన్నావు, తీసేయ్, మ్యాటర్ ఓవర్. మళ్ళీ దాని గురించి డిస్కషన్. నరకమైపోయింది నా బ్రతుకు. నేను మీకంటే నరక అనిపిస్తున్నానండి. తెల్లారి తలుపులు తెరిచేసరికి ఏ పాలవాడుంటాడో, ఏ ఇంటి ఓనర్ ఉంటాడో, ఆటో వాడు మన పాపని ఏ రోడ్డు మీద దింపేస్తాడో, ఏ పూట నా బిడ్డని పస్తులు పెట్టాల్సి వస్తుందేమోనని నా నరాలు వణికిపోతున్నాయండి. ఇంకా ఎన్ని రోజులు ఈ నిప్పుల మీద నరక? ఏంటే ఏంటే సంపల్లా నా మైండ్ కోసేస్తున్నావు నువ్వు. అబ్బా, మీకోసమే పుట్టానా నేను? నీ నీ వెనక ఏడుపు వల్లే నేను పాల సముద్రంలో అడిగెట్టినా విరిగి నీళ్ళైపోతున్నాయి. సామెతలొద్దు, సామెతలు మాకొద్దు. ఈ క్షణమే మా బతుకులకి మీరు సమాధానం చెప్పాలి. చెప్పు చెప్పు, నీ ప్రశ్నలు ఏంటో చెప్పు చెప్పు. ఈ కొవ్వు తారిపోతే చీకటి, తెల్లారితే ఆకలి. వీటి గురించి ఏమైనా ఆలోచించారా మీరు? కోవత్తి 10 రూపాయలు, భోజనం 15 రూపాయలు, రోజుకి 25 రూపాయల గురించి ఆలోచించే చీప్ అంబిషన్ కాదే నాది. ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. కోవత్తంట. సరే, మీరు మా గురించి ఏం ఆలోచించక్కర్లేదు. చేస్తే ఆ ఉద్యోగం అయినా చేయండి, లేకపోతే లేదు. నేను 10 ఇళ్లలో పాచి పని చేస్తాను. మీరు ఇంటి యజమానిగా ఇంట్లోనే కూర్చోండి, ఇంట్లో ఉండి ఆలోచించండి. అంటే నేను ఒక హెన్ పెక్డ్ హస్బెండ్ గా ఈ ఇంట్లో ఉండాలా? నెవర్. నేను విశ్వంలోకి ఎగరాలనుకుంటున్న గండ బేరుండ పక్షిని. నన్ను ఈ చిన్న ఇంట్లో ఈ పిచ్చు గూట్లో పిచ్చుగలా ఉంచాలని చూస్తున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. కాలిపోతున్న ఇంట్లో ఎన్నాళ్ళండి ఈ కాపురం? అది నీ జీవితం, నీ ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే మా బతుకులకి మీ సమాధానం చెప్పాలా? అవును, చెప్పాలా? చెప్పాలండి. ఈ రాత్రికి వెయిట్ చేయి. రేపు చెప్తాను, రేపు చెప్తాను, రేపు చెప్తాను, రేపు చెప్తాను, రేపు చెప్తాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల. శుద్ధవరపు వెంకట శ్యామల, ఉదయం నీ వెంకటేశ్వర సుప్రభాతం ఆపి నా సుప్రభాతం మొదలెట్టినందుకు ఏమీ అనుకో. భర్తగా నీతో నేను మాట్లాడే ఆఖరి మాట, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి గురు, ఎక్కడున్నావు? అవును, జెండా ఎత్తేస్తున్నావు కదా? ఎత్తట్లేదు, ఎవరెస్ట్ మీద జెండా పాతడానికి వెళ్తున్నాను. ఎవరెస్ట్ మీద కాకపోతే చంద్రమండలం మీద పాతుకో. మా బాకీ ఇచ్చాలేకపోతే ఈ ఊరు పులి మీద దాటం. మీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి. కోడిగుడ్డు మీద ఈకలు పీకాలంటే చేతులు నొప్పెడతాయి గానీ ఒక్క ఈక కూడా రాదు. మీ డబ్బు నేను ఇవ్వనయ్యా. మీరేం పీకుంటారో పీక్కోండి. ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నీకెందుకు చెప్పాలి? ఎవరితో మాట్లాడుతున్నావు? పెద్దవాడు కనకారావు.
కృష్ణలంకలో ఒకే నేటి 14 మంటలు చేశాడు. మన బాకీ మధ్యస్థం చేయడానికి పిలిపించాం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. నాతో నీకెందుకు గొడవ? నా దగ్గర డబ్బులు లేవు. ఏయ్, నేను ఇవ్వను. డబ్బులు ఇచ్చేయి. నేను ఇవ్వను. డబ్బులు ఇచ్చేయి. నువ్వు చెప్తే ఇచ్చేయాలా? ఏయ్! నువ్వు సెటిల్ చేస్తావా? నన్ను సెటిల్ చేయమంటావా? అలా కాదండి నన్న అన్నయ్య మీ గురించి నాకు చాలా బాగా తెలుసు అన్నయ్య. మీతో నాకు గొడవ ఎందుకు? ఇదో ఇచ్చేస్తాను అన్నయ్య. ఆ పార్టీ వాళ్ళు 500 ఇస్తున్నారు, నువ్వు 50 ఇస్తున్నావంటే? అవన్నీ దొంగ నోట్ల ఎన్ని ఎక్కువ. రేయ్, ఇట్రా. ఇంత చిన్న మ్యాటర్ ఆయన పిలిపించావేంటి? అలారా దారికి. మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలన్నయ్య? ఈ గ్యాప్ లో ఆయన ఒక 2 మర్డర్లు చేసేవాడుగా పాపం. డబ్బు యో కొంచెం సెల్ ఫోన్ ఇవ్వయా. సెల్ ఫోన్ అంటే ఒకసారి వాడు పొలిటికల్ ఎంట్రీ, మన చేయి జారిపోయాడు. కౌంటింగ్ జరగాల, ఏ పార్టీ గెలుస్తుందో చూడాలా, ఆడే పార్టీలో జాయిన్ అవుతాడో చూడాలా. అప్పుడు మనం యాక్షన్ తీసుకుందాం. లారీ వెళ్ళిపోతుంది. మనము వెళ్ళిపోదాం పదండి. ఏంటి ఇలా జరిగింది? ఏమిటి జరిగింది? జరిగిందని అలా మొండిగా సమాధానం చెప్తావేంటి? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఇప్పుడు సరే, అయింది ఏదో అయిపోయింది. పిల్లని తీసుకుని మన ఇంటికి వచ్చాయి. బాగుంది. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళంతా 3 వదిలేసి వెళ్ళిపోయాడా అని నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చాననుకో, మొగుడిని వదిలేసి పుట్టింటికి వచ్చేసిందా అని నిన్ను అడుగుతారు. రేపు మాపు దీనికి పెళ్లి జరగాలిగా. మరి ఎలా బతుకుతావే? నాకు ఈత రాదు. నడి సముద్రంలో పడిపోయాను. భుజం మీద పసి ప్రాణం. ప్రయత్నిస్తాను. వచ్చిందా ఈత వస్తుంది, లేకపోతే ఇద్దరం కలిసి మునిగిపోతాం. అంతేగాని ఇంకొకళ్ళ మీద భారం కావడం నాకు ఇష్టం లేదు. నేను పాలిటిక్స్ మీద పిహెచ్డి చేశాను. మొన్నే రాష్ట్రపతి గారికి ఉత్తరం రాశాను. సజెషన్: 5 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 5 సంవత్సరాల వరకు వాళ్ళు కలిసే ఉంటారని సంతకం తీసుకోవాలంతే. మెచ్చుకున్నాడు, చాలా మెచ్చుకున్నాడు. ఇప్పుడు మీరేం చెప్పినా ఓట్ల కోసమే చెప్తున్నారని జనాలకు అర్థమైపోయింది. సో మనం ఏం చేయాలి? డిఫరెంట్ గా ఉండాలి. మీటింగ్ ఏం చెప్పాలి? మేము వెదవలం, మీకేం ఉపకారం చేయము, ఓట్ల కోసమే మేము గాడీలు చేస్తున్నాం, రిగింగులు చేస్తున్నాం, బాంబులు చేస్తున్నాం అన్ని చెప్పాలంటే. బాబోయ్ అదేంటి? అప్పుడు అవతల పార్టీ వాడికి మన మీద చెప్పడానికి పాయింటే మిగలదు కదా, వీక్ అయిపోతాడు. గురు టీ సిగరెట్స్ దొరుకుతుందరా? దొరుకుతుంది. అయ్య బాబోయ్, మావయ్య గుట్టు చెప్పేస్తే మన పరిస్థితి ఏమిటి? నిజాన్ని నిర్భయంగా చెబితే ఎవడు నమ్మడు, పైగా సింపతి వస్తుంది, రాజకీయ చైతన్యం రావాలి. ఇన్ఫాక్ట్ పిఎస్సీలు కూడా అదే పాయింట్. ఓటర్లు తమకు తాముగా మన ముందుకొచ్చి, ఇదిగోండి ఈ 100 తీసుకోండి, మీ పార్టీకి ఓటేసే అదృష్టం మాకు కల్పించండి అని బ్రతిమలాడాలి. ఐ వాంట్ టు సీ దట్ డే అండ్ దట్ ఈస్ మై డ్రీమ్. గురు సిగరెట్ 555 దొరకదా? దొరుకుతుంది, తెచ్చిపెట్టు. అలాగే. సో ఇక నుంచి మీరు మీటింగ్స్ లో సోదర సోదరి మండలారా అనేది వదిలేసి మేము వెదవన్నర వెదవలం అని మొదలెట్టండి. దట్ డే విల్ కమ్. సార్ మీరు ఈ బ్యాడ్జీ పెట్టుకోండి సార్. ఈ ఆఫీస్ లో ఒక మంచి రూమ్ ఉందా? ఉంది సార్. దాన్ని క్లీన్ చేయించండి నా కోసం. అలాగే ఒక బాయ్ని కూడా పెట్టండి. అలాగే సార్. ఎన్నో ఎంట్రుకలు ఎన్నో కొండలకు ముడేశాం. ఇదొక వెంట్రుక, ఇదొక కుండ. కౌలు కాపుగాడికి లెక్క డొక్క తెలియమ్మా. రాత్రి వచ్చి మీకు ఇంకా ఇయ్యాల్సిన 2 బస్తాలు నా కాడే ఉన్నాయని ఇంట్లో పడేసిపోయాడు. ఆ పొలంలో ధాన్యం పండుతుందో బస్తాలు పండుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. ఇదిగోనమ్మా నీ వాటా బస్తా. ఏమిటమ్మా నవ్వుతున్నావు? చెప్పి చెప్పి ఇంకా అబద్ధాలు లేక చెప్పిందే మీరు చెప్తున్నారు. మమ్మల్ని ఆదుకోవడం కోసం లేని వాటా కల్పించి ఈ ధాన్యం బస్తాలు వేస్తున్నారు. మరో ఆధారం లేక నేను తీసుకుంటూ ఉన్నాను. మీ అబ్బాయితో ఇంటికి బంధం తెగిపోయాక మీరు ఇంకా ఇస్తూ ఉంటే అది ఆదుకోవడం అవ్వదు, ముష్టి అవుతుంది. పెద్ద దిక్కుగా మీరు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు, కానీ మా పేదరికాన్ని గుర్తు చేయడానికి మాత్రం రాకండి. ఏంటే పార్టీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారా? ఏదో పెద్ద పులి వచ్చినట్టు భయపడుతున్నావేంటి? ఏంటి ఇప్పుడు? నువ్వు పార్టీలో కొత్తగా చేరిన వాలంటీర్వి. ఆయన వచ్చిన వెంటనే లేచి దండం పెట్టకపోతే నువ్వు పార్టీలోంచి తీసేస్తాడు. చూడు, ముందు దండం పెట్టి గోచనకాల గోతులు తవ్వడం మనకు అలవాట్లేదు. మొహం మీద చొప్పుచ్చు కొట్టినట్టు చెప్తాను. ఓకే అంటే బాయ్ బాయ్, లేకుంటే రామ్ రామ్. వరే 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 గాంధీ గారి లెక్కల ప్రకారం నేను నీలాంటి వర్కర్ కోసం చూస్తున్నానయ్యా. అవును, ఈడేవడరా? నేనే పార్టీ ప్రెసిడెంట్ అయ్యా. ఓ, ఇతను మీకు దండం పెట్టమన్నాడు. నువ్వు పెట్టండు, నేను సంతోషించాను. ఆగు,
ఇదేంటిది సెక్స్ అపీల్ కృష్ణ అవతారం? అలసట వచ్చినప్పుడు గాంధీ గారు సపోర్ట్ పెట్టుకున్నట్టు నేను పెట్టుకున్నా. ఆయన పెట్టుకుంటేనే అనుమానించారు, నువ్వు పెట్టుకుంటే అనుమానించరు, ఏకంగా పేపర్కి ఎక్కిస్తారు. తప్పకుండా ఇటు రండి. పార్టీ ప్రెసిడెంట్ అంటే శ్రీకృష్ణదేవరాయలతో సమానం. నాలాంటి వర్కరు ఆయన మంత్రి తిమ్మరుసులాగా. ఆయన్నే అప్పాజీ అంటారు. నువ్వేనా అప్పాజీ? రాయలు సింహాసనం ఎక్కేటప్పుడు అప్పాజీ దండం పెట్టలేదు. మరి ఆయనకి రాజకీయం నేర్పించడానికి ఏం చేశాడో తెలుసా? ఏదో గొప్పనే చేసుంటాడు. శ్రీకృష్ణదేవరాయలు ఇలా లబలబలమని అరవలేదు. ఆ దెబ్బతో రాజకీయం అంటే నషాళానికి ఎక్కుతుందని అర్థం చేసుకున్నాడు. నేను అర్థం చేసుకున్నాను, కాకపోతే కొంచెం గట్టిగా ఉందంతే. అప్పుడే అవ్వలేదు. ఏమిటి అంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాలపేట నుంచి. మాలపేట. ఈ డ్రెస్ లోనే వెళ్ళారా? ఈయనకి ఎవరైనా ఓటేస్తారా? ఇదే లెక్క బాబు. మాలపేటకు వెళ్ళినప్పుడు గోచెట్టుకుని డప్పు కొట్టుకుంటూ వెళ్ళాలి. బ్రాహ్మణ వీధికి వెళ్ళేటప్పుడు జంజం వేసుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. కరెక్ట్ కదరా? కోమటి వీధికి వెళ్ళినప్పుడు తామర మార్కుతో వెళ్ళాలి. ముస్లిం వీధికి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని ఖురాన్ చదవాలి. క్రిస్టియన్ వీధికి వెళ్ళినప్పుడు టై కట్టుకుని బైబిల్ చదవాలి. మీ జెండాకి 2 రంగులుంటే మీకు 1000 రంగులుండాలి. ఏం పాయింట్ చెప్పినావయ్యా? నీలాంటి వాడు కార్యకర్తగా ఉండకూడదు. నేను సెక్రటరీని చేసేస్తున్నాను పో. అచ్చి సెక్రటరీనా? ఈ సెక్రటరీ స్వీపర్ పోస్ట్ అంత నారేంజ్ కాదు. నాకు కావాల్సింది మీ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్. ఇస్తారా? తీసుకోవయ్యా. ఈ జన్మకు మాత్రం ఆ పోస్ట్ నాకు వదిలేయి. నా తర్వాత నా పార్టీ వారసుడి కింద నిన్ను డిక్లేర్ చేసి సెంట్రల్ తోసేస్తాను. ఇదేం వంకాయ వ్యాపారమా? నేను నీ వారసున్నా? నీ అగ్మీసం పెంచుకోవాలా? నేనెవరో తెలుసా? ఇప్పుడే చూస్తున్నాను. నిన్ను సీఎం చేయకుండా సీఎం పోస్ట్ కొట్టేయాలని ప్లాన్ చేసి లారీ ఎక్కి వచ్చిన వెన్నుపోటుదారుడిని. అయ్యి బాబోయ్, అలా కూడా నన్ను అనుమానించాలి. దట్ ఈస్ పాలిటిక్స్. భార్య ఇచ్చే పాలల్లో కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి విషయం కలిపారేమో అన్న రేంజ్ లో అనుమానించాలి. దట్ ఈస్ పాలిటిషియన్. ఇలా ఆలోచించకే ద గ్రేట్ పొలిటీషియన్ ఇందిరాగాంధీ ఫటా. అయ్యో బాబోయ్, మరీ అంత డెప్త్ గా ఆలోచించకే బాబు. నాకు ఊపిరి ఆడటం లేదు. అసలు మంచి ఏ రేంజ్ లో ఉన్నాడు. నువ్వు సామాన్యుడు కాదయ్యా బాబు, నేనే సామాన్యుడిని. నువ్వే నా కొండకాండ. ఇదిగో మరిటయ్యా, మరి బియ్యంగా కాకుండా నూకగా ఆడించివయ్యా. నూగ్గా ఏంటమ్మా? చెప్పానుగా అలా ఆడించివయ్యా అని. ఏమయ్యా మరిడయ్యా, పిండి మనలో రంగేసిపోయినట్టున్నాయి. సంక్రాంతి పండక్కి రంగేయించరాదు అన్నట్టు మర్చిపోయాను. మన శ్యామలమ్మ మొగుడు రంగుల పెట్టలో పెద్ద ఆఫీసరు. నువ్వు అడిగితే పంచరంగులు 10 రూపాయలకి ఇప్పిస్తుంది. వచ్చే పండగ మేము కూడా ఇంటికి రంగులు శ్యామల మొగుడిని అడుగుదాం అనుకుంటున్నాం. కాదు శ్యామలా? ఇప్పుడు కుదరదులే. ఏ? మా ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. అతనికి మాకు ఏ సంబంధం లేదు. ఏ మీకు తెలియదా పాపం? సూది తెలిసింది, దారం తెలిసింది. సూదిలో దారం ఏంటో తెలియట్లేదు. ఇంతకీ మీ ఆయన ఒక్కడే లేచిపోయాడా, లేకపోతే నా బుడదాన్ని ఎవరన్నా లేపుకుపోయాడా? అది అడిగి తెలుసుకోవడానికి టైం లేదు. నేను లేచేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. అదేంటమ్మా, బియ్యం మరీ నూకలు గాడించావేంటి? బియ్యం అయితే పాపకి 1 రోజులే వస్తాయి, నూకలైతే 10 రోజులు వస్తాయి. ఇదిగో చూడండి, ఆ 10 రోజుల తర్వాత మేం పస్తులుంటాం, చిరిగిన బట్టలు కట్టుకుంటాం, నేను నా పాప నడి రోడ్డు మీద నిలబడతాం. చాలా సాటి ఆడదానగా జాలి పడకపోయినా పర్వాలేదు గాని నన్ను ఎక్కిరించకండి. ఒకవేళ మీరు ఎక్కిరించినా నేను లెక్క చేయను. ఏం పిండి చల్లమ్మా? ఊకుంటే ఊరికే ఇస్తామని. ఇల్లు ఇస్తాను, పట్టుకెళ్ళండి. వెళ్దాంలే పోవయ్యా. అయ్యో బాబోయ్, పక్క మిల్లుకి వెళ్దామా? వద్దు, గొడవ లోపలికి వెళ్తే గాని ఊకేవడంట. వద్దులేవే, నాయుడు గారు తౌడు కొట్టే బెటరు. అవును, రారా. ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? ఏమైంది? ఆ పేపర్ స్టేట్మెంట్ చూసావా? 5-6 సీట్ల కంటే మనకి ఎక్కువ రావంట. అందులో నాది లేదంట. 5 సీట్ల ఏడ్చాడు ఎదవ సర్వే ఆడది. నా లెక్క ప్రకారం అవి కూడా రాకూడదు. మరేంటయ్యా, జెండాలు పెట్టుకుని ఓటేయండి 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 అని ప్రతిమాలతో వస్తుందా? మన కుండ బదులు కొట్టేసేవేటి? మన కుండ మనమే పగలగొట్టుకోవాలి. దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు పగలగొట్టారని కలర్ ఇవ్వాలి. ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీతో మనం పోటీ పడితే గెలవడం కష్టం. సో ఎన్నికల ముందు ఈ గవర్నమెంట్ ని డిస్మిస్ చేయాలి. దీనికి మన పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఆ తర్వాత బయటికి వెళ్తారా? మాట్లాడాలి. బయటికి వెళ్తారా? నువ్వు కాదు, రా. నేను చెప్పే జాగ్రత్తగా విను. మన పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మన పార్టీలోనే ఎడ్జ్ లో ఉన్న ఒక ముసలాయిని సెలెక్ట్ చేసి బాంబేస్ మనమే లేపేయాలి. ఆ తరువాత అపోజిషన్ పార్టీ వాళ్లే చేశారని కలరివ్వాలి. సింపతి వల్ల అన్ని సీట్లు మనకే. అటు ఉద్యమం, ఇటు సింపతి.
వాళ్ళకి 5 సీట్లు, మిగిలిన సీట్లన్నీ మనమే. మరి ఆమర నిరాదీక్ష చేసేది ఎవరో? నేనున్నానుగా, మీరు బాంబులేసే పని చూడండి. నువ్వే చేసేలా ఉంటే ఇప్పుడే డిస్మిస్ అయిపోద్ది గవర్నమెంట్. ఏంటి చంటి, ఇంకా ఆటో రాలేదా? వచ్చింది, ఎక్కించుకోనని వెళ్ళిపోయాడు. ఇంకా నయ్యం, పిల్లని తీసుకెళ్లి డబ్బులు ఇస్తేనే కానీ వదిలిపెట్టనని బ్లాక్ మెయిలింగ్ చేస్తే మనం ఏం చేయగలం? చూడమ్మా, నా ఇంటద్దే ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అంటే సంపాదించి మీ ఆయన సర్దుతాడు కదా అని తలాడించి వెళ్ళిపోయేవాడు. ఆయనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా తలాడించి వెళ్ళడం అంత సబ్బుగా ఉండదమ్మా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా బాకీ కోసం నిన్ను నిలదీశాననుకో, వీడి పిసినారేదా, వీడికి పిల్లలు లేరా అంట. ఆయన చేత నీ అంతటి నువ్వే ఖాళీ చేస్తే నాకు సహాయం చేసిందని అవుతావు. అదేమీ ఇవ్వక్కర్లేదు, దేవుడి ఖాతాలో జమేసుకుంటాను. వచ్చే శుక్రవారం దాకా ఉండే శనివారం పొద్దున్నే తాళం వేసుకుంటాను. ఏంటో ఆడ కూతుర్ని ఇబ్బంది పెట్టారు. అమ్మా, ఈ రోజుకి స్కూల్ దాకా తీసుకెళ్లి దారి చూపించే. రేపటి నుంచి నేను జాగ్రత్తగా నడిచేళ్ళొస్తాను. ఆటో వద్దులే, ఇది ఉగ్గా ఉంటుంది. నేను నడిచి వెళ్ళలేవనమ్మా. బ్రహ్మం గారు ఇను బంగారెడ్డి అయిపోద్దని అప్పుడెప్పుడో చెప్పాడు. అప్పటిదా వెయిట్ చేసి ఇంకా తుప్పడిపోద్ది. నిజంగా ఎక్కడ నాకు తెలియదమ్మా. ఈ మిషన్ మీద ఒట్టు. అది కాదు, ఈ మిషన్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదే పెద్ద టైటానిక్ స్టోరీ అమ్మా. మా తాత దగ్గర సాహిబ్ గారు టాకెట్ పెట్టేసి మక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలా, తుప్పడిపోతుంది కదా. కేజీల కింద చెప్తే ఉల్లిపాయలు వస్తాయని. అన్నయ్య ఏంటమ్మా, ఈ మిషన్ నాకిస్తావా? ఈ తుప్పు కేసు నీకెందుకమ్మా? చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న కుట్టు పని ఇప్పుడు నాకు నా బిడ్డకి ఆధారపడుతుందని బాకీ నెలాఖరికి ఇచ్చేస్తాను. ఊరుకో చెల్లమ్మా, తుప్పడిపోయిన మనిషిని బతుకు అన్యాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ఈ తుప్పు మిషన్ నీకు ఆధారపడుతుందంటే దీనికి దరగడనుకో నా తేడా ఇంకెవడుండవు. తీసుకొచ్చేయాలమ్మా, తీసుకొని సకరం తిప్పంతే. ఓ గమ్యమున్న చరణం, అది సవ్యమైన చలనం. ఓ గమ్యమున్న చరణం, అది సవ్యమైన చలనం. గగనానికైన ఎదురీదే గూవల సాగడం. ఏ దారి లేని పయనం, అది గాలివాటు గమనం. దరికించుకుంటూ చెలరేగే వెల్లువై దూకడం. పసిగరిక బెదురుతుందా? ఎంత పెద్ద సుడిగాలికైన తల వంచి ఒదుగుతుందా? నీలి మబ్బులతో మేలమాడగల మర్రి కొమ్మ కూడా పిల్లగాలి కొనవేలు తగిలిన ఒణికి ఊగిపోదా? బడవాగ్నితో కడుపు రగిలిన బయటపడని కడలి గుణం. పడమరలో మునిగిన రవినే తూర్పున తేల్చే గొప్పతనం. ఓ మెణుగురంత మిగిలున్న చాలు చీకటి చీల్చే ఆశా కిరణం. ఓ గమ్యమున్న చరణం, అది సవ్యమైన చలనం. గగనానికైన ఎదురీదే గూవల సాగడం. గర్జించుతున్న రారాజు కీర్తి కూడా తెగ బిర్ర వీగి పెడదారి పడితే నడి వీధి పాలు కాదా? ఏటికొక్క అమవాసకైన దీపావళొకటి రాదా? కటిక చీకటి కంటి కాటుకై కళలు దిద్దిపోదా? దారం ఆధారం వదిలి మిడిసిపడే గాలిపటం ఏ తీరం చేరక ఊరికే ఊరేగే వెర్రి
మరువధనం భూమంత బ్రతికే పచ్చదనం ఓ గమ్యమున్న చరణం అది సవ్యమైన చలనం గగనానికైన ఎదురీదే గువ్వల సాగడం ఏ దారి లేని పయనం అది గాలివాటు గమనం దరి తెంచుకుంటూ చెలరేగే వెల్లువై దూకడం ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల కోసం ఎలా గారడీలు చేస్తుందో మీ అందరికీ తెలుసు. పెంటలు ఎత్తుతుంది, రోడ్లు ఊడుస్తుంది. ఈ పాకీ పని ప్రజానీకానికి అవసరమా? ఇప్పుడు అధికారంలో ఉండి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు ఈ జేబీలో ఉన్నారు, ఆఫీసర్స్ అంతా ఈ జేబీలో ఉన్నారు, అధికార యంత్రాంగం అంతా వాళ్ళ గోసిలో సిక్కడిపోయింది. ఓట్లు ఎలక్షన్ అంటే వాళ్ళ ఇంట్లో అరిసెలు చేసినట్టుగా ఉన్నది. అందరు ఓట్లు ఆలేసేస్తున్నారు, మారిగ్గింగు ఆలేసేసేస్తున్నారు. వాళ్ళ ప్యాకెట్ లో కౌంటింగే రేపు ఎలక్షన్ కౌంటింగ్ కింద కూడా చెప్పేస్తారు. గాంధీ గారి లెక్క ప్రకారం నేను అడుగుతున్నాను, ఇది న్యాయమా? ఇది న్యాయమా అని నేను రాష్ట్రం మొత్తాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకని అధికార పార్టీ గద్దె దిగి పోటీ చేయాలి, అసెంబ్లీ రద్దు చేయాలి. ఇదంతా 3 రోజుల లోపల జరిగిపోవాలి. ఇందుకోసమనే కుర్రోడు సచిన్ టెండూల్కర్ 6 months చిన్నోడు ప్రకాశం ఈ సత్యాగ్రహంలో కూకుడిపోయాడు. గాంధీ గారి లెక్క ప్రకారం 3 రోజుల్లో అసెంబ్లీ డిజాల్వ్ చేయకపోతే ఈ కుర్రోడు పేరాలు డిజాల్వ్ అయిపోతాయి. ఓ కుర్ర చిత్రం రాలిపోద్ది. ఎవడాడు? అబద్ధం అబద్ధం ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నావు? అంత అబద్ధం. ఈయన మాట నమ్మకండి. గవర్నమెంట్ ని దింపాలని నేను నిరాహార దీక్ష చేయను. వీళ్ళ అసమర్థత కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. అయ్యి బాబు ఇదేంటి? అవును, మీరు అసమర్థులు కాబట్టే వాళ్ళు ఇంకా గద్దె మీద ఉన్నారు. మీ పార్టీ వాళ్ళు అసెంబ్లీని రద్దు చేయించే వరకు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నేను నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాను. అయ్యి బాబు ఇదేంటి రివర్స్ లో కొట్టేసేమిటి? ఈ అసెంబ్లీ డిజాల్వ్ అనేది మీ పార్టీ వల్ల జరిగితే మీరు గెలుస్తారు, నా వల్ల జరిగితే నేను. అమ్మో అంతలోతుందా? చూడమ్మా, నీతో అతను రుణం తీర్చుకుని వెళ్ళిపోయినా అతను చేసిన రుణం నువ్వు తీరుస్తున్నావు. నేను ఆయన భార్యగా ఈ బాకీలు తీర్చడం లేదు. ఆయన మాతో ఉన్నప్పుడు ఈ అప్పులు చేశారు కాబట్టి బాధ్యతగా అప్పు తీరుస్తున్నాను. చూడండి, మీరు ఆదుకోవడానికి అప్పు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ మనిషిని చెడగొట్టడానికి మాత్రం అప్పు ఇవ్వకండి. సరిపోయిందిగా? రండ్రా. మొత్తం సెటిల్ చేసింది శ్యామల. నీకెంత బాకీ ఉంది? ఇదిగా నా అప్పు తీర్చిందని అప్రమణ చేయకమ్మా. నీ అన్నయ్యనని రుణం ఉంటే చాలు. మీ ఆయనతో కోట్లు సంపాదించాలని తిరుగుతున్నప్పుడు అందరూ నువ్వు ఎదలా చూసేవాళ్ళు. ఈ రోజు నువ్వు తయారు చేసే అప్పడాలు కొట్లు వేస్తుంటే నన్ను మర్చిగా గుర్తిస్తున్నారు. ఆ తృప్తి నాకు చాలు. వస్తానమ్మా. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ. ఆపండి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఏం తాళం వేస్తున్నావు? త్యాగరాజువా? 3 రోజుల్లో డిజాల్వ్ అవుతుందన్నారు. 5 రోజులైందయ్యా. నువ్వు ఆది ముందే అల్లరి పెట్టకయ్యా. లోపకేరిగా మంత్రాలు జరుగుతున్నాయి. డిజాల్వ్ అయిపోద్ది. అలాగే నేను అయిపోతాను. ఇంకా కుదరదు కానీ డిహైడ్రేషన్ వచ్చేసిందయ్యా. ఇదిగా ఆ ఎస్ఐని పిలిచి హెల్త్ వీక్ అయిందని అరెస్ట్ చేయించి హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్ ఎక్కించండి. ఎందుకు ఎడుస్తున్నారు? ఇంతమంది ఏం కాదా? కానీ ఫోన్ చేయవయ్యా. నా సెల్ ఎక్కడ దాచేశారా? నేనే వెళ్తాను. లక్కు పక్కలోకి వచ్చి తలుపు తీసే టైంలో నువ్వు సెడగొట్టేకు. మన కేడర్ అంతా చాలా పట్టుదలగా ఉన్నారు. నీకు బోల్డ్ అంత పాపులారిటీ వచ్చింది. పార్టీ ప్రెసిడెంట్ గా కూడా నిన్నే చేయాలనుకుంటున్నారు. గాంధీ గారి లెక్క ప్రకారంగా నేను కూడా నా వారసుడిగా నిన్నే ప్రకటించాలనుకుంటున్నాను. 2 రోజులు లోపు పట్టు. 250 సీట్లు గ్యారెంటీ. చుబ్బా ఇలా 2 రోజులు 3 రోజులు అని చెప్పి పొట్టి శ్రీరాముల్ని పైకి లేపేశారుగా. చావరుగా అవి ఫెసిలిటీస్ లేని రోజులు. ఇప్పుడు నిరాహార దీక్ష అంటే అన్ని ఫెసిలిటీసే. నైట్ ఫీడింగ్ కూడా ఉంటది. నేను 1 సంవత్సరమే బాబు సీఎంని. తర్వాత మొత్తం అంతా నీకే కట్టబెడతాను. 1 సంవత్సరమా? పోను 6 నెలలు అయ్యా. 6 నెలలు? పొద్దున కూకొని సాయంత్రం దిగిపోతానయ్యా. అయితే ఓకే. 2 రోజులు ఏంటి? 10 రోజులు వేసుకోండి. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన ఆకలి రామ్. నాలుగు రోజుల నుంచి మూసిన కన్ను తెరవటం లేదు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. మందులేవి పనిచేస్తున్నట్లేదు. వేరే డాక్టర్ గారికి చూపిద్దామా అన్నయ్య గారు? మామూలు జ్వరం అయితే మందులకు తగ్గుతుందమ్మా. ఇది బెంగ జ్వరం. తెల్లవార్లు నాన్న నాన్న అని కలవరిస్తూనే ఉంది. కలిసినప్పుడే ఆయన ఎక్కడున్నారో నాకు తెలిసేది కాదు.
అడిగేదాన్ని కాదు. ఇప్పుడు కాదని వెళ్ళిపోయాక ఆయన పిలిచే హక్కు నాకెక్కడుంది? మా బాధ్యత ఆయనకి అస్సలు లేదు మావయ్య. ఊరుకోవే, నేనెక్కడి నుంచి తేనే మీ నాన్నని? నేనేం చేయని చెప్పు. ఇప్పుడు నాకున్నది నువ్వు ఒక్కదానివే. అమ్మా, దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. వాడు రక్త సంబంధం కాదని తెంచుకుపోయినా వాడు పంచిన ఈ రక్తంలో ఇంకా ఆ బంధం అలాగే ఉండిపోయిందమ్మా. ఆకలి. నేను ఇక్కడ ఆకలికి నిద్ర లేకుండా చేస్తుంటే మీరందరూ బాగా తినేసి గురకలు కొడుతున్నారా? అసలు బోర్డు ఉందని రోజు రోజు డేట్ రాసేస్తున్నారా? 13వ రోజుని రాయటానికి వీల్లేదు. ఏంటయ్యా? ఏంటంటయ్యా? 12 రోజులు అయింది, ఇంకా నన్ను లేపరంటే అవతల గవర్నర్ ఏమో అసెంబ్లీ డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అవును. ఏంటవును? నేను ఇక్కడ చేస్తుంటే మీరు లోపల జించరు కదా జించా. ఇలాంటప్పుడే పొట్టి జారిపోకుండా నిలబడాలా? కావాలంటే ఫుడ్ ముందు ఫీడింగ్ ఇచ్చేతాను. ఏదో పని చేసేటప్పుడు కూడా సిన్సియర్ గా ఉండాలి. ఓ కరెక్ట్ కరెక్ట్, నీ ఐడియా కరెక్ట్. ఏంటి? నన్ను ఇలాగే టెంట్ లో వదిలేసి చంపేస్తే సింపతి వేవ్ కింద మీరు పవర్ లోకి రావచ్చు, నన్ను లేపేద్దామని ఐడియా వేశారు కదూ కదూ? ఈ బోర్డు రేపు 6 గంటలకి నీ చేతులతో నిమ్మరసం ఇచ్చి నన్ను లేపాలి, లేదా 7 గంటలకి సీఎం యాపిల్ జ్యూస్ తెచ్చి నన్ను లేపలా చేస్తా. ఏం లేదు, సెల్ ఫోన్ లో చెప్తా నీ పార్టీ జాయిన్ అవుతానని. నీ అన్ని విషయాలు బయటకు పెట్టేస్తా, మీరు అయిపోయారంతే. నిన్ను పొద్దునకల్లా లేపాలి. లేపాలి లేపాలి. 5 గంటలకల్లా లేపేస్తానే. 6 గంటలకు లేపు. వీళ్ళందరూ గురక పెట్టి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళని పంపించు. ఏంటా అతగాడి ఇలా అలకాలంలో అయిపోతుంది, మధ్యలో మీ గురకలేంటి? నిరాహార దీక్ష. లేపాలి. ఏం మేధావిరా మనం. ఆ పొలిటీషియన్స్ ఆడు పొలిటీషియన్. గాంధీ గారి లెక్కల కంటే కూడా ఈ లెక్కలే ఎక్కువ. ఈడి మెదడులో పావలాకాశంత మనకుంటే ప్రైమ్ మినిస్టర్ ఎంత గొప్ప ఐడియా ఇచ్చాడ్రా. ఆడిచ్చిన ఐడియా ప్రకారం ఈ రాత్రి కాడిని లేపేసి ఈయన్ని ప్రతిపక్షం వాళ్ళే లేపేశారని మనం కలర్ ఇచ్చేసాం అనుకో, పొద్దున్న కల్లా మన కుండ పార్టీ కొండ అంత అయిపోద్ది. పెద్ద సింపతి వచ్చేద్ది, మొత్తం స్వీప్ చేసేస్తుంది. నేను ఆడంగులు తీసుకుని వెళ్ళిపోతాను, మీరు రాత్రి 12 అయ్యాక ఆడిని వేసేసి ప్రతిపక్షం వాళ్ళ మీద తోసేయండి. నేను పొద్దున్న టీవీలో న్యూస్ చూసి దండట్టుకుని వచ్చేస్తాను. అబ్బా తప్పనిసరి అయిపోయి కుర్రోని సిదివేయాల్సి వస్తుంది కానీ అమ్మో అయ్యో బాబు చాలా కూర్చోండి. మంచి ఐడియా ఇచ్చారా? పడుకోరా, నిద్ర రావట్లేదు. నన్ను లేపేదాకా పడుకోరు. నిన్ను 6 గంటలకు లేపేసి మేము పడుకుంటాం. ఒక గేమ్ ఆడదామా? ఇంకి పింకీ పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైట్, పింకీ క్రైడ్, ఇంకి పింకీ పాంకి మమ్మీ. ఎక్కడున్న జుట్టు పట్టుకుని నా మంగళసూత్రాన్ని పసుపు కుంకాల్ని తీసేయొచ్చని స్వేచ్ఛనిచ్చి వెళ్లారాయన. అంత విశాలమైన మనసు అయింది. మా బతుకులు మేమే బ్రతకాలి, మా చావులు మేమే చావాలి. ఆయనకేం సంబంధం లేదు. ఇక మీదట ఆయన నీడ కూడా మా గడప మీద పట్టడానికి వీల్లేదు. రండి బాబు రండి, గారడి చూడండి బాబు, మ్యాజిక్ సర్కార్ గారడి చూడండి. రండి బాబు రండి, చప్పట్టు కొట్టండి బాబు, ఆపకుండా చప్పట్టు కొట్టండి. ఉన్న చోట నుండి అన్ని తెప్పిస్తాం, అన్ని చూపిస్తాం, మాయలన్నీ చేస్తాం. మాయా బజార్ నుంచి మైనా ప్యార్కి ఏదాకా చూపిస్తాం బాబు. రండి బాబు రండి. ఇప్పుడు ఆలీబాబా అద్భుత డబ్బా మహిమలన్నీ మీకు చూపిస్తాం బాబు. గరగరగరగ గరం మసాలా. ఏమిటిది? కాదు, కామధేను బిడ్డ, కల్పతరు వాడ బిడ్డ. దీంతో ఇతడిని పుత్తడి చేస్తాం, రూపాయిని డాలర్ చేస్తాం, ఇండియాని అమెరికా చేస్తాం. కట్టిన చేతులు విప్పండి,
కాళ్ళు చాచండి, చప్పట్లు కొట్టండి. హే గిలి 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 గిలి. ఓం ఫట్ గర 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 గర. దేవి హుప్. శిష్య, ఈ పాపకేం కావాలి? లడ్డు. ఇదిగో ఓం ఫటాఫట్ అందరు లడ్డు. ఈ అమ్మకేం కావాలి? గొలుసు. ఓ ముత్యాల గొలుసు, నాకు ముందే తెలుసు. ఓం ఫట్. తల్లి తీసుకో దేవి ప్రసాదం. శిష్య గురు, ఇందులోంచి క్యాష్ తీస్తాను, ఎంత కావాలో కోరుకో. ఓ 10 గురు. ఓం జర 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 జర. ఇదిగో 10 10 రూపాయ. ఓ 50 గురు. నింపక తీసుకోరా. ఓం తుస్. ఇదిగో 50. ఓ 100 గురు. ఓం డిగి 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 డిగి. ఇదిగో 100 తీసుకో. ఓ 1,00,000 గురు, పెళ్లి చేసుకుంటాను. అయ్య బాబోయ్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవరా, పబ్లిక్ లో అడక్కు, కావాలంటే కట్టం తీసుకో. ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఆట కట్టినప్పుడు ఇందులోంచి ₹1,00,000 తీసాం. ప్రిన్సెస్ డయానాకు డైమండ్ రింగ్ తీసిచ్చాం. పార్లమెంట్ కు 10 మంది ఎంపీలు తక్కువైతే దీంట్లోంచే సృష్టించి ఇచ్చాం. ఐశ్వర్యరాయని త్వరలో ఇందులో ఫీడ్ చేస్తాం. మీరు కూడా ఇందులోంచి ఎవరైనా తీసుకోవచ్చు, లాక్కోవచ్చు, పీక్కోవచ్చు. నాకు 1 crore. ఓ 1 crore వద్దు, 3 crores. 3 crores వద్దు, డాలర్స్. బంగారం. నాకు ఐ వాంట్ డైమండ్స్. ప్లీజ్ 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 నా కోసం నాకేమొద్దు. ఆ డిగి 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 చేసి కొంచెం డబ్బు, బంగారం, కొంచెం డైమండ్స్. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? డబ్బాలోంచి కోట్లు బంగారం తీయగలిగితే నేనెందుకు 4 రోడ్లు తిరిగి ముష్టెత్తుకుంటాను? చూడు బాబు, కష్టపడి సంపాదించేదే నిజం, కనికట్టుతో సంపాదించేది గారడి. ఒక్కసారి ఎవరన్నా చూస్తే పిచ్చోడు అనుకుంటారయ్యా. ఇంటికెళ్ళు. డబ్బంటే నీ ఉద్దేశం? మన ఆకలి తీర్చే వరకు అది లక్ష్మి, అత్యాశకు పోతే రాక్షసి. ఎంత కంపెనీ ఇదంతా? రీటైలా, హోల్సేల్? అసలు రెస్పాన్స్ లేదేంటి? రోజుకి ఎన్ని షర్ట్లు కుట్టావమ్మా? కొంచెం కత్తిరివ్వే. అరే లేటెస్ట్ మెషిన్, 2000 మోడల్ అనుకుంది. హలో, మీతో నేను మాట్లాడేది. అసలు నేను ఎవరని మీకు తెలుసు? హలో, డ్రామా ఏంటిది? పడేసి వెళ్ళిపోతున్నావేంటి? బాధ్యత లేదా? ఇలా పడేస్తే కష్టపడినంత బ్యాక్ డోర్లో వెళ్ళిపోతుంది. డిసిప్లిన్ ఉండాలి. ఐ డోంట్ లైక్ దిస్. అడిగేవాళ్ళు ఎవరు లేరనుకున్నారా? షాము, అంత బాగానే చేసావు, కానీ వెనకంత చోటు ఉంది కదా నాన్న. బ్యాంక్ లో అప్లై చేస్తే లోన్ ఇస్తారు. చిన్న షెడ్ వేసి మొత్తం అక్కడ షిఫ్ట్ చేసేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంతకాలం నేను లేను, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చేసాను కాబట్టి ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఈ డబ్బు బ్యాంక్ లో వేసి డ్రాఫ్ట్ తీసుకుంటండి. నర్సింగ్ కొట్టుకెళ్ళి ఊలు తీసుకురావాలి, లేకపోతే పని అయిపోతుంది. వై నాట్, నేనే తీసుకోండి, త్వరగా వచ్చేయండి. అలాగే. దొంగలుంటారంటే జాగ్రత్త. తర్వాత షాము, నువ్వే కరెక్ట్. ఈ సెటప్ మొత్తం అంతా అద్దరిందిలే. మమ్మీ నేను రెడీ. ఇన్ఫాక్ట్ అరే చంటి ఊళ్ళో కొచ్చలకొత్తనే బుజ్జులే మమ్మ తెలకలే. శ్యాము, ఇక నేనే ఇన్ఛార్జ్ తీసుకుంటానులే. ఇప్పుడు మీరు స్మాల్ రేంజ్ లో పక్కిల్లు పక్కూరు నమ్ముతుంటారు, రీటైల్ బిజినెస్. అది కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ చేసి శ్యామలా పికిల్స్, శ్యామలా పప్పట్స్. ఏంటమ్మా పడేస్తున్నావు? శ్యామలా గార్మెంట్స్. శ్యాము శ్యాము శ్యాము, నేను స్కూల్లో ఏదో ఫండ్ ఇవ్వాలన్నావుగా, ఇదిగో 200. వెరీ గుడ్. బాయ్ డాడీ. చాలే, స్కూల్ టైం అయింది. మ్యాన్ వచ్చింది, వెళ్ళు. ఎంత ఆనందంగా ఉందో చూడ్డానికి. అంటే బిజినెస్ తో నాకు వదిలే. హ్యాపీగా నువ్వు చంటి, స్కూలు, ఇల్లు. శ్యాము శ్యాము, మగుడు తిరిగి వస్తే పట్టించుకోవేంటి? ఏ దేశంలో ఉన్నాం మనం? ఎంత పెద్ద హిస్టరీ ఉంది మనకి. ఛా, నీకు అరుంధతి గురించి తెలుసా? భర్త కుష్ఠరోగైనా బుట్టలో మోసుకెళ్ళింది. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంటే బ్రతిమాలి తీసుకొచ్చింది.
మీలాగా మిషన్లు కొట్టలేదు. అరచేతులతో సూర్యుడిని ఆపేసిన గ్రేట్ లేడీ. అలాంటి ఆడది పుట్టిన ఈ దేశంలో శ్యామో 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 భర్త ఎలాంటి వాడైనా ఏం చేసినా వాడు తిరిగి వచ్చేసరికి వాడిని అక్సెప్ట్ చేయాలి. ఇది మన గొప్ప సాంప్రదాయం. నాన్నా నాన్న బాగున్నా నాన్న? షుగర్ తగ్గిందా నాన్న? నువ్వు కనిపించావుగా, ఇప్పుడు పెరుగుతుంది. నువ్వు నాన్న అని పిలిచిన తర్వాతే నాకు కొడుకున్నాడన్న సంగతి గుర్తొచ్చింది. నువ్వు ఇంకా బతికే ఉన్నావు అన్నమాట. నాన్న నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు. నువ్వు వెళ్ళి నేను మన ఇంటి దగ్గర వెయిట్ చేస్తా. రేయ్ నాన్న రైట్ నాన్న, నా గుమ్మంలో అడుగు పెట్టావు, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. గేదె మీద వాళ్ళ కాకి వెధవా. ఆహా, ఇలా తిట్టులు తిని ఎన్నాళ్ళయిందో నాన్న. తిట్టు నాన్న తిట్టు. నువ్వు ఇలా తిట్టుంటే నాకు ప్రాణం వచ్చినట్టుంది నాన్న. నిన్ను తిడితే నా నోరు పాడవుతుందిరా. నీలాగా బెల్ట్ లేకుండా ఊరంబడి తిరిగే ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు. నాకు ఆ టైం లేదు. ఇలాగే తిట్టుందని శ్యామల దగ్గర వెళ్ళాను నాన్న. ఎందుకంటే ఒకసారి కోపంతో తిట్టేస్తే అంత బయటకు వచ్చేస్తుందిగా, టోటలీ ఫ్రీ. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న. క్షమించమని అడుగుదామంటే ముఖం కూడా చూడలేదు. రేయ్, ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరము, నీ గురించి ఆలోచించాల్సిన టైము తనకి లేదురా. లాగాల్సిన ఎద్దు బండిని నడి రోడ్డు మీద వదిలేస్తే చెవుల పిల్లి ఆ బండిని లాగుతోందిరా. ఆత్మవిశ్వాసం ఉంటే ఎద్దు లేకపోయినా బండి నడుస్తుందని నిరూపించిందిరా అమ్మాయి. నాన్న, ప్రపంచంలోకెల్లా నేను ఒక్కడినే తెలివైన వాడిని అనుకున్నాను. నో డౌట్ నేను తెలివైన వాడిని. కానీ ప్రపంచం నాకన్నా తెలివైనదని నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. చాలా నాన్న అన్ని తెలుసుకున్నాను. నాన్న, నాకు నా శ్యామల కావాలి, నా చంటి కావాలి. ఒక భర్తగా, ఒక తండ్రిగా నా స్థానం నాకు కావాలి. నాన్న, మీరు వచ్చి శ్యామలని ఒప్పించండి నాన్న, ప్లీజ్ నాన్న. ఈ వింత చెబుదామన్నా ఈ చుట్టుపక్కల ఎవడు కనిపించడం లేదురా. ఉద్యోగాల కోసం రికమెండేషన్ విన్నాం, పదవుల కోసం రికమెండేషన్ విన్నాం, భర్త పోస్ట్కి రికమెండ్ చేయమంటాం నా కొడుకు నుంచే ప్రారంభం అవుతోంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. స్వామీజీ, ఇక మన చేతుల్లో ఏమీ లేదు కనుక మీరు కాశీ, రామేశ్వరం, కేదార్నాథ్, బదరీనాథ్, చివరికి హిమాలయాల్లో సెటిల్ అవడం మంచిది. అక్కడ మీరు చెడగొడదామనుకున్నా మంచు చెడదు. నాన్న, ఉద్యోగం ఉద్యోగం మానేసి హాయిగా మాస్టర్ గారు, మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇచ్చేశారా? అవునండి, హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు. జీతం ఎంత? అంటే అలవెన్సెస్ పైన వచ్చేవి బయట ట్యూషన్స్ చెప్తే నెలకి 4,500 రూపాయలు వస్తుందండి. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే 1000 రూపాయలు ఆదా అవుతుందండి. అయ్యో బాబోయ్, ఖర్చుల్లో అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయని నీకు అర్థమైందే. మా ముగ్గురికి హ్యాపీగా సరిపోతుందండి. ముగ్గురేంటి, మీరిద్దరేగా? ఇద్దరేంటండి, చంటితో కలిపి ముగ్గురుగా. నేను చెప్పేది నువ్వు నీ కొత్త పెళ్ళాము అని. కొత్త పిల్లమా? అదేంటి? అవును, నీ పాత పెళ్ళానికి నువ్వు అక్కర్లేదు, అది నిన్ను చేరనివ్వదు. కొత్త పెళ్ళాన్ని కట్టుకోవాలిగా. అది కాదండి, మీరే వచ్చి శ్యామలాను ఒప్పించాలి. ఏ మొహం పెట్టుకుని ఒప్పించమంటావు? ఎలా ఒప్పించిన దాన్ని? నిజానికి ఒక కన్న తల్లిగా నువ్వు ఇలా వచ్చినందుకు, అది నిన్ను కాదన్నందుకు దాని కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పించి నిన్ను దాని దగ్గరకు చేర్చాలి. కానీ ఒక ఆడదానిగా నేను దాన్నే సమర్థిస్తున్నాను. తప్పయిందండి, తప్పైపోయిందండి. నా తప్పుని నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక దుర్మార్గుడిని, నీచుడిని, యూజ్లెస్ ఫెలో. కానీ మళ్ళీ ఈ తప్పు చేయనండి, ఇంకే తప్పు చేయను. ఆకలి తీరాక పులి కూడా సాధు జంతువులాగే ఉంటుంది, కానీ దాన్ని నమ్మకూడదు. ఆకలేసిందా అది మళ్ళీ పులే అవుతుంది. మా ఉచిత సలహాలు నీకు అక్కర్లేదు. మేము నూతులో కప్పలం. నూతులో కప్పల దగ్గరికి తిమ్మింగులు వచ్చి బతిమాలడం సృష్టి భరించదు. ఈ రోజు శ్యామల జీవితం నీలాంటి భర్తలున్న ఎందరో ఆడవాళ్లకు ఆదర్శవంతమైంది. అందరూ దాన్ని ఆవిడే శ్యామల అంటున్నారు. దాన్ని మళ్ళీ మీ ఆవిడ శ్యామల చేయడం నాకిష్టం లేదు. అవును, అందరూ తెలియదు సార్, ఆవిడే శ్యామలే కరెక్ట్. చిచి, మీ ఆవిడ మొహం కూడా చూడలేదు. రాంగ్ కుదిరింది. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Oh, baby, Papa. హాయ్ చంటి, హాయ్. ఏంటయ్యా పిల్లలతో ఇంత స్పీడ్ వస్తున్నావు? 20 కిలోమీటర్ స్పీడ్ రావాలి. రా నాన్న. హలో, నేను చంటి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు.
అప్పుడు దాకా పిల్లలకు పాట పాడండి. గుడ్. వింటూ ఉన్నాయా? వచ్చేస్తాం. ఓకే. అవతులు ముత్తులుగా చుల్లుపుతుందా బంగారకొండ. ఇప్పుడు కండిషన్, మన ఇద్దరి మీటింగు మీ మమ్మీకి తెలియకూడదు. ఎక్కడ? గుడ్. చంటి, ఇప్పుడు నేను చెప్పే సమస్య నీ వయసుకి అర్థం కాదు, కానీ అది ఇప్పుడే అరికట్టాల్సిన సమస్య. మీ అమ్మ నన్ను వద్దంటుంది. నో ప్రాబ్లం, నేను వెళ్ళిపోతాను, జుమ్మని వెళ్ళిపోతాను. బట్ నీ పరిస్థితి, నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్? రేపు నువ్వు పెద్దదానివై పెళ్ళవ్వాలనుకో, కన్యాదానం ఎవరు చేస్తారు? మమ్మీ, డాడీ. డాడీ చచ్చిపోతే ఎవరు అడుగురు? నో ప్రాబ్లం. బట్ బ్రతికే ఉన్నానుగా. నీ హస్బెండ్ అడుగుతాడు, వేర్ ఈజ్ యువర్ ఫాదర్? ఏం చెప్తావు? అంతే, ఫ్యామిలీ కొలాప్స్. అందుకని నేను ఒక డిసిషన్కి వచ్చాను. నా ఫ్యూచర్ ఏమైనా పర్వాలేదు, నీ ఫ్యూచర్ కోసం నేను ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఒకదానివే చేయాలి. నేను వచ్చి అమ్మతో మాట్లాడుతుంటాను. ఎప్పుడైతే నేను సరే నేను వెళ్తాను అంటే నువ్వు వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న అని చెప్పాలి. సరే నేను వెళ్తాను, వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న అని చెప్పాలి. నేను వెళ్తాను, వద్దు నాన్న, వెళ్ళొద్దు నాన్న అని చెప్పాలి. చెప్తావా? 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 చెప్తాను డాడీ. వెరీ గుడ్. ఓకే నాన్న, బాయ్, టాటా. సరే నేను వెళ్తాను. వెళ్ళొద్దు నాన్న. ఏ శ్యామలా, మా మంచి మమ్మీ, నీకు విషయం తెలుసా? ఏంటి? సచిన్ కెప్టెన్ అయ్యాడంట. రేపు సూర్యగ్రహణం అంట, బయటికి వెళ్ళకూడదంటగా. అయితే నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. నన్ను చూస్తే కళ్ళు పోతాయంట. కళ్ళు మూసుకో. మరి నాన్న బయట తిరుగుతుంటారు కదా, గ్రహణం చూస్తారేమో. ఇంటికి పిలుద్దామా? ఏంటి పెద్ద మాటలు? ఎవరు నేర్పిస్తున్నారు నీకు? ఎవరు నేర్పాలి? గుడ్డుని బద్దలు కొట్టుకుని బయట రావడానికి పిట్ట పిల్లకి ఎవరు నేర్పారు? అలాగే తండ్రికి సింపతి చూపించడానికి పెద్దరిక అక్కరలేదు. బ్లడ్ రిలేషన్ గుర్తుంటే చాలు. చూడు శ్యామల, నువ్వేదో సంపాదిస్తున్నావని బెల్లం చుట్టూ ముగే ఈగలా నేను రాలేదు. ఏదో ఆకాశానికి ఎగరాలని విర్రవిగి రెక్కలు విరిగి నేల మీద పడ్డ పక్షిలా వచ్చాను. వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు నాన్న. ఓ నో, అసలు నేను ఎప్పుడు ఎందుకు వచ్చాను? ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక ఐడెంటిటీ కోసం వచ్చాను. ఈలోగా నువ్వేదో ఆలోచించుంటావని, ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఉంటావని ఆఖరి ఆశతో వచ్చాను. కానీ నువ్వు నో యూస్. వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు నాన్న. వద్దు, వద్దమ్మా, అలా అరవద్దు, నా గుండె పగిలిపోతుంది. నాన్న, ఏం చేయనమ్మా. చావు లేని పిరికి వాటిని అంత ధైర్యం ఎక్కడొస్తుందమ్మా? మరి వెదవ బ్రతుకైపోయింది. మా ముసలైన చెప్పినట్టు నన్ను భర్తగా ఒప్పుకోవని నా భార్యని, ఒక్కసారి నన్ను నాన్న పిలువమని నా కూతుర్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే శ్యామల, నన్ను వదిలే. నేను నా గురించి రాలేదు, నీ గురించి వచ్చాను. చూడు, భర్తని వద్దని వదిలేసి వెళ్ళిపోతున్న ఆడదానివి. అందంగా ఉన్నావు, ఇంకా వయస్సుంది. ప్రతివాడు 100 రకాలుగా చూస్తాడు, మాట్లాడతాడు, తప్పదు. అండ్ నీకు కూడా వయస్సుంది, ఏదో అనిపిస్తుందిగా, న్యాచురల్ ఫీలింగ్స్. భర్త పక్కన లేడు, డీటెయిల్ గా మాట్లాడలేను, పాపుంది. నువ్వు కొంచెం ఆలోచించాలి. దీన్ని ఆలోచించమని చెప్పాలని వచ్చాను, కానీ నువ్వింకా మొండిగానే. సారీ చంటి, నేను వెళ్తా. ఆగండి. నిజంగా? అబ్బా, ఏ శ్యాము, నువ్వు నన్ను అక్సెప్ట్ చేసుకుంటావు నిజంగా అనుకోలేదురా. థ్యాంక్ యూ. ఏ చంటి, నాన్న వెళ్ళట్లేదురా. శ్యాము, అయ్యిందేదో అయిపోయింది, మర్చిపోదాం. ఇప్పుడు మన ఫ్యామిలీ గురించి, మన ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయాలి. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు. రా. మీతో జీవితం గురించి మాట్లాడడం, ఆశగా మాట్లాడాలనుకోవడం ఈ జన్మలో జరగదు. పసిపిల్లను మచ్చిక చేసి నాటకం ఆడించేలా దిగజారటానికి మీకు సిగ్గుగలేదు? ఇంకా నయం, నా బిడ్డను ఎత్తుకెళ్లి నాతో కాపురం చేస్తేనే గాని బిడ్డను తిరిగివనని నన్ను బలవంతం చేయలేదు. వయస్సు, మనసు ఎవరో ఏదో అంటారనే భయం మీరు గడప దాటిన రోజే మీతో పాటు అన్ని మర్చిపోయానండి. గొడ్డలి దెబ్బతిన్న చెట్టుకి గోరుగిలుడు పెద్ద బాధ కాదండి. మీరు ఆకాశంలో ఆలోచించే మనిషి. నేలకు దిగటం గౌరవం కాదులేండి. వెళ్ళండి. గౌరవం. శ్యాము, నేనేం పోగొట్టుకున్నానో నాకిప్పుడు తెలిసింది. ప్లీజ్, నీకు భర్తగా, మన పాపకి తండ్రిగా ఆ మూల పడుకునిస్తే చాలు.
నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఇంటి పని చేస్తాను, వంట చేస్తాను, కూలీ చేస్తాను. కానీ నువ్వు నన్ను ఒక్కో షాము షాము ప్లీజ్. ఇది అబద్ధం కాదు, రియల్ టీయర్స్. శ్యాము ప్లీజ్ శ్యాము. నేను ఈ 3 రోజులు కాదన్న దానికి ఎన్ని కన్నీళ్లు కార్చారే. మీరు నన్ను నా బిడ్డని నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు రాత్రి పగలు భయంతో మేము కార్చిన కన్నీళ్లలో మీ కన్నీళ్ళెన్నో వద్దండి. భర్త లేకుండా ఈ ఇంటి యజమాని లేకుండా ఎలా బ్రతకాలో మేము అలవాటు పడిపోయాం. అలాగే బ్రతుకుతున్నాం. మళ్ళీ మీరు వచ్చి నాకు భర్త ఉన్నాడని నన్ను నమ్మించి మీ కడుపు నిండాక ఎక్కడికో వెళ్ళిపోతే రెండోసారి ఓడిపోవటానికి నాకు శక్తి లేదండి. ఇంకోసారి మా జీవితాల వైపు చూడకండి, వెళ్ళిపోండి. ఏంటే నీ మొండితనం? ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? కాదు, నువ్వు మాట్లాడట్లేదు. ఇలా మాట్లాడమని ఎవరో నేర్పుతున్నారు. చెప్పు, ఎవరు నేర్పారు? ఒక వేద నేర్పిందండి. అదే నాకు బ్రతుకు మీద పట్టుదల నేర్పింది. బ్రతకాలనే ధైర్యం ఇచ్చింది. ఓడిపోతున్నాననే భయం వేసినప్పుడల్లా అది వింటే గెలవాలన్న పట్టుదల పెరిగింది. ఓహో, అంత గొప్పదా? అదేమైనా కొత్త భగవద్గీత? కాదు, ఒక భర్త భార్య నుదుట రాసిన భయంకరమైన పిచ్చి గీత. ఏంటది? ఏంటది? శుద్ధవరపు వెంకట శ్యామల, ఉదయం నీ వెంకటేశ్వర సుప్రభాతం ఆపి నా సుప్రభాతం మొదలెట్టినందుకు ఏమి అనుకో. భర్తగా నీతో నేను మాట్లాడే ఆఖరి మాటలు. నేను వెళ్ళిపోతున్నాను, ఇక రాను. నీకు భర్తగా, నీ బిడ్డకు తండ్రిగా నా 2 పదవులకు ఈ రోజు రాజీనామా ఇస్తున్నాను. నేను కట్టిన తాళి కూడా తీసేయొచ్చు. నా గురించి ఇంకా ఆలోచించకండి. ఒకటి మాత్రం నిజం, నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు నా వాల్యూ, భర్త వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. మీరు మలమల మాడతారు, చిరిగిపోయిన చింపిరి గుడ్డలతో పిచ్చోళ్లాగా రోడ్డు మీద తిరుగుతారు. నేను త్వరలో చాలా పెద్ద పొజిషన్కి వెళ్తాను. అప్పుడు నీకేదైనా అవసరమైతే నా గేటు దగ్గర నిలబడి ఎవరితోనైనా కబురు చేయి, ఏదైనా డబ్బు పడేస్తా. ఒకవేళ ఎప్పుడైనా నేను నీ కల్లోకొచ్చి మళ్ళీ నేను నీ భర్తగా ఉంటాను, నీ బిడ్డకు తండ్రిగా ఉంటాను అని బ్రతిమలాడతానేమో, అది కూడా నీ సెంటిమెంట్ పాయింట్ నుంచి. అప్పుడు కూడా నువ్వు భర్తగా నన్ను చేరనివ్వకు. చెప్పు తీసి కొట్టు. గుడ్ బై, జారహా. ఇక నీ సుప్రభాతం నువ్వు వినొచ్చు. నాన్నా, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు రాకండి. ఇంకెప్పుడు ఇంటికి రాకండి నాన్నా. లేదు, ఇంకా నన్ను నేను సమర్థించుకోవడానికి, నిన్ను ఒప్పించడానికి నా దగ్గర మాటలు లేవు, భాష లేదు. దెర్ ఇస్ నో లాంగ్వేజ్. నేను లేకుండానే బ్రతకడానికి మీరు అలవాటు పడ్డారు, బ్రతికి చూపించారు. కానీ మీరు లేకుండా నేను బ్రతకలేను శ్యాము. తలుచుకుంటేనే భయమేస్తుంది. నేను నీకు పాఠంగా చెప్పిన ఆ భగవద్గీత నాకు గుణపాఠం నేర్పింది. కానీ నాలో వచ్చిన ఈ మార్పు, భర్త అని నీతో అనిపించుకోవడానికి నేను పడుతున్న నరకం. ఈ కన్నీళ్లు నాటకం కావు, నిజమని నువ్వు నమ్మితే చాలు. ఇప్పుడు నమ్మొద్దు, నమ్మవు కూడా. నమ్మవు. సాయంత్రం ఏ చెరువులో, కాలువగట్టును నా శవం దొరికితే అప్పుడు నమ్మితే చాలు. అప్పుడు కూడా నన్ను అనుమానించుకు శ్యామల. ఎందుకండి నన్ను ఇలా కసాయిదాన్ని చేశారు? ఎందుకండి నా గుండెని ఇలా రాయిలాగా చేశారు? ఓ భార్య భర్తని గడప దాటి వెళ్ళిపో, మళ్ళీ నా జీవితంలోకి రావద్దని తెగించి బరి తెగించి చెప్పేలాగా ఎందుకండి చేశారు? పెళ్ళే మీతో వచ్చేటప్పుడు మా వాళ్ళు నా చేతులు పాలలో ముంచి మీ చేతుల్లో పెట్టింది మీ చేతుల మీద పుణ్యవతిగా పోవడానికే గాని మీ శవాన్ని చూసి శవ పరీక్ష చేయడానికి కాదండి. ఎందుకండి ఎందుకండి మనం ఇలా అయిపోయాం? ఎందుకండి మన జీవితాలు ఇలా అయిపోయాయి? ఒక్క పూట తిన్నా మీరు మాకు కావాలండి, మమ్మల్ని ఓదార్చడానికి మీరు మాకు కావాలండి. మీరు లేకుండా మేము బతకలేమండి. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి.
నేను వెళ్ళనివ్వను, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి. మీరు మాకు కావాలండి, మీరు మాకు కావాలి, మీరు నాకు కావాలండి. మా ఇద్దరికి మీరు కావాలి. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి. మీరు లేకుండా మేము